నమస్కారం. ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణం త్రిభువన సెంటర్లో ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో అంబటి రాంబాబు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ టీడీపీ నాయకులు అంబటి దిష్టిబొమ్మను మహిళలు చొప్పులతో కొడుతూ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా కురుగుండ్ల రామకృష్ణ మాట్లాడుతూ 75 సంవత్సరాల వయసు కలిగిన 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును దూషించడం పట్ల రాష్ట్ర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీ భూస్థాపితం అవుతుందని స్పష్టం చేశారు. సంతకం చేసేది చేతకాని జగన్మోహన్ రెడ్డి వీధి రౌడీలను పెంచి పోషిస్తున్నాడని, గతంలో తండ్రి మరణాన్ని అడ్డం పెట్టుకుని ఒక్క ఛాన్స్ అంటూ ప్రజలను మోసం చేసి ముఖ్యమంత్రి అయ్యాడని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి బీజేపీ ఇన్ఛార్జ్ ఎస్ఎస్ఆర్ నాయుడు, ఏఎంసీ చైర్మన్ పునుగోటి విశ్వనాథం, రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీరామదాస్ గంగాధరం, పట్టణ అధ్యక్షుడు అవ్వారు సత్యనారాయణ, మాజీ ఏఎంసీ చైర్మన్ పులుకొల్లు రాజేశ్వరరావు, టీడీపీ నాయకులు మంకు ఆనంద్, డక్కిలి మండలాధ్యక్షుడు కోటిరెడ్డి, బాలాయపల్లి మండలాధ్యక్షుడు రాయి సత్యం, ఏలేశ్వరం రామచంద్రనాయుడు, టీడీపీ నాయకులు రామకృష్ణ, నారిశేఖర్, మోమిడి నరసింహులు, మల్లారం బాబు, కొప్పరపు చెంగారావు, ముద్ద మురళీగౌడ్, దొంతు ముని వెంకటరత్నం, సామల లక్ష్మీపతి, జానపాటి మురళి, బీజేపీ పట్టణాధ్యక్షుడు పాలా కృష్ణమూర్తి, జనసేన జిల్లా కార్యదర్శి రాధమ్మ, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మీ చేతిలో పట్టుకోండి. అంబోతు రాంబాబు అంబటి రాంబాబు దౌర్జన్యం, అంబటి రాంబాబు ఈస మాటలు, అంబటి రాంబాబు గుండాగిరి, యోగి రమేష్, అంబటి రాంబాబు దౌర్జన్యం, అంబటి రాంబాబు అసభ్య పదజాలం, అంబటి రాంబాబుని శిక్షించాలి. అంబటి రాంబాబుని శిక్షించాలి, అంబటి రాంబాబుని శిక్షించాలి. ఈరోజు నిన్న అందరికీ తెలుసు, పామాయిల్ ప్లస్ సింథటిక్, ఈస్టర్ సింథటిక్ తో అయిందని సిట్ అధికారులు ఇచ్చారు. దాంట్లో ఆవు కొవ్వు ఉందా, పంది కొవ్వు ఉందా అనేది తర్వాత పరిశోధన తేల్తారని మన నాయకులు ఒక పక్క చెప్పుతుంటూనే, ఆయన ఏదో పెద్ద వీరుడులాగా సూడులాగా అంబటి రాంబాబు ఒక 80 మందిని గోండాలు వేసుకొచ్చి ఆయన మనం వేసిన ఫ్లెక్సీలు చింపుతూ ఆయన వాడిన భాష ప్రపంచంలో ఏ నాయకుడు వాడడు. ఆయన ఒక మినిస్టర్, ఎక్స్ మినిస్టర్ గా చేశాడు, ఎమ్మెల్యేగా గెలుచున్నాడు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఓడిపోయినాడు. అటువంటి దరిద్రమైన మాటలు ఈది రౌడీలు కూడా మాట్లాడరు.
అంత దుర్భాషలాడినాడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని. కాబట్టి అతన్ని కఠినంగా శిక్షించాలని ఈ రోజు వెంకటగిరి మా నాయకుడు కురుగుల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ రోజు నిరసన కార్యక్రమం తెలుపుతున్నాం. మనందరికీ తెలుసు, టీడీపీ గవర్నమెంట్ వస్తానే చేబ్రోలు కిరణ్ అనే అతను టీడీపీలో ఒక నాయకుడుగా ఉండి మంచి విషయాలని మన మీడియాకు తెలియజేస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణైన ఒక మాట అన్నాడు ఆమెను భారతమ్మని. దాంతో ఆ రోజు అంబటి రాంబాబు బయటకు వచ్చి వాడిని చంపేయాలా, వాడిని నాలుగు కోసేయాలని పెద్ద రచ్చ చేసి రచ్చను సృష్టించాడు. ఈ రోజు నీ పరిస్థితి ఏంది, నీ బతుకేంది? వెంటనే చంద్రబాబు నాయుడు చర్య తీసుకున్నాడు. కిరణ్ ని అరెస్ట్ చేపించాడు, జైల్లో పెట్టించాడు. ఈ రోజు దాకా కిరణ్ వాయిసే లేదు. అది క్రమశిక్షణ పార్టీ అంటే చంద్రబాబు నాయుడు అంటే క్రమశిక్షణ, క్రమశిక్షణ అంటే చంద్రబాబు నాయుడు. అదేవిధంగా 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం గెలుస్తానే దివంగత నేత రాజశేఖర రెడ్డి ఒక మాట అన్నాడు, చంద్రబాబు నాయుడు గారు మీరు అమ్మ కడుపులో పుట్టిన దానికి బాధపడాలా అని. అంటే అమ్మ కడుపులో జన్మించిన దానికి బాధపడాలని ఆయన చెప్తే దాన్ని ఆ రోజు రద్దు చేస్తే అసెంబ్లీ సాక్షిగా అమ్మని నేను గౌరవించాలా, ఆ ఉద్దేశం నేను లేదని బహిరంగంగా సమాపణ చెప్పిన వ్యక్తి రాజశేఖర రెడ్డి. ఆయన కడుపులో పుట్టిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు పచ్చి బూతులు తిడతా అంటే వాళ్ళకి ఫోన్ చేసి పరామర్శించి నువ్వు ధైర్యంగా ఉండు నాయన, ఇంట్లో నేనున్నా, నీకు సిగ్గు లేదా జగన్మోహన్ రెడ్డి గారికి అని అడగతాను ఈరోజు సభాముఖంగా. నీ తండ్రి నుంచి నేర్చుకో, నువ్వు నీకు అనుభవం లేదు, ఏమీ లేదు. నీ అనుభవస్తులతో దగ్గర పెట్టుకో, అనుభవంతో పాలన చేసిన వాళ్ళని అనుసరించు. ఈ రోజు రాష్ట్రాన్ని ఎవరికైనా సరే తల్లి ఒకటే, తల్లిని అవమానపరిస్తే భారతదేశ సంస్కృతిని అవమానించినట్టే. మన పెద్దలు ఏం చెప్పారు, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. తల్లికి అంత ప్రాధాన్యత మనం ఇస్తున్నాం. ఈ రోజు గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ వైసీపీ పార్టీ తల్లిని అగౌరవపరిచి ఈ రోజు భారత సంస్కృతికి సాంప్రదాయాలని మట్టిలో కలిపిన వ్యక్తి ఉన్నారంటే భారతదేశంలో అది జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని నేను తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చే అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నెక్స్ట్ మన ఎస్ఎస్ఆర్ నాయుడు గారు మాట్లాడుతున్నగా కోరుతున్నాను. సంఘటన అతను అంబటి రాంబాబు కాదు, ఆంబోతు రాంబాబు కూడా ఎవరు మాట్లాడరు. వారి ఉద్దేశం ఒకటే, ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది. రాబోయేటువంటి 20-30 సంవత్సరాల్లో కూడా ఏ పార్టీ అధికారంలో వచ్చేటువంటి అవకాశం లేదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, అరెస్టులు చేస్తే ఈ ఎన్డీఏ కూటమికి వాళ్ళు బ్యాడ్ నేమ్ తేవాలనేటువంటి ఉద్దేశం తప్ప ఈ జగన్మోహన్ రెడ్డికి వేరే పని లేదు. ఈరోజు ఆ రోజు సిట్టు దర్యాప్తు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు విషయంలో వేసింది ఓళ్ళు, నిజాలు తేల్చాల్సింది ఓళ్ళు. కానీ ఈరోజు సుప్రీంకోర్టు ఆదేశాలతో సిట్టు దర్యాప్తు జరిగినప్పుడు అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అవన్నీ కూడా జీర్ణించుకోలేనటువంటి వాళ్ళు హిందుత్వం మీద వాడి ఉద్దేశం ఒకటే, హిందువులందరూ కూడా వారు ఈ యొక్క కల్తీ నెయ్యి ఈ విధంగా కొన్ని కెమికల్స్ యాడ్ చేసి హిందువుని నానాటికి క్షీణింపజేసి వాళ్ళ ఆరోగ్యాలను క్షీణింపజేసి చచ్చిపోయే విధంగా చేయాలనేటువంటి ప్రయత్నం తప్ప ఇంకోటి కాదని చెప్పి చాలా మంది పెద్దలు చెప్తున్నారు. ఇది ముమ్మాటికి వాస్తవం. ఎన్ని దృష్టిలో పెట్టుకుని ఆ యొక్క విషయాన్ని డైవర్ట్ చేయడానికే ఆంబోతు రాంబాబుని రెచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి మీద అనేక పదయాలను ఉపయోగిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. రాజకీయాలు ఉన్నటువంటి వ్యక్తులు ధర్నాలు చేసినా, అంగోడు చేసినా, ఏం మాట్లాడినా నిజాయితీగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలందరూ కూడా మనల్ని గమనిస్తూ ఉంటారు. అందుకే ఈ రోజు వైసీపీ ప్రభుత్వానికి మన బుద్ధి చెప్పారు. ఒక రెండు నామాలు పెట్టారు. ఈసారి వాళ్ళు 0 స్థాయికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ ఉద్దేశంతోనే ఈ విధంగా వాళ్ళు రెచ్చగొడుతున్నారు. అందరూ కూడా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. అటువంటి పార్టీలని ఎవరు ఓటేసే పరిస్థితి రాకూడదు. రాబోయే స్థానిక ఎన్నికలు కావచ్చు, తర్వాత మనకి అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, వాళ్ళు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఒక్క కార్యకర్త కూడా
ఈ విషయాలన్నింటి కూడా మనం సామాన్య ప్రజల దృష్టి కూడా తీసుకెళ్లి మన ఎన్డీఏ కూటమిని బలోపేతం చేస్తూ వైసీపీ పార్టీని భూస్థాపితం చేయాల్సినటువంటి అవసరము మన అందరిపైన ఉందని చెప్పి తెలియజేస్తూ కూటమి ఆధ్వర్యంలో మన శాసనసభ్యులు కురుగుండ్ల రామకృష్ణ గారి ఇక్కడికి చేసిన సందర్భంగా తెలుగుదేశం కార్యకర్తలకి ఎన్డీఏ కూటమి అభ్యర్థులకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రజలకు 2 విషయాలు తెలియాలి. ఈ యొక్క నెయ్యిలో కల్తీ జరిగింది, అందులో ఈ యొక్క జంతు అవశేషాలు ఉన్నాయి, కొవ్వులో అవశేషాలు ఉన్నాయి, అదేవిధంగా వెజిటబుల్ ఆయిల్స్ ఉన్నాయి అని చెప్పేసి 2022 సంవత్సరంలోనే అంటే జగన్ ప్రభుత్వంలోనే ఈ యొక్క FTRI ఫుడ్ టెక్నాలజీ మైసూర్ నుంచి ఒక నివేదిక 22వ సంవత్సరంలోనే ఇవ్వడం జరిగింది. ఆ నివేదికను తొక్కిపెట్టి తరువాత మన నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ NDDB అని చెప్పేసి 24వ సంవత్సరంలో దాని మీద నివేదిక మళ్ళీ ఇచ్చింది. అందులో కొవ్వు అవశేషాలు ఉన్నాయి అని చెప్పేసిన సందర్భంగా మన ముఖ్యమంత్రి ఆనాడు కల్తీ నెయ్యి ఉంది, ఇది అదే జంతు అవశేషాలు ఉన్నాయి అని చెప్పేసి ఆ రోజు పత్రికాముఖంగా కూడా చెప్పడం జరిగింది. ఇదే NDDB ఆ రోజు ఇచ్చిన సందర్భంగా మరి మన ప్రభుత్వం కావచ్చు, వాళ్ళ ప్రభుత్వం కావచ్చు, సిట్ ఏర్పాటు చేసిన దాంట్లో ఈ 29వ తారీఖు అందులో 35వ పేజీలో వాళ్ళు ఇచ్చిన సిట్ బృందం ఇచ్చినటువంటి నివేదికలో 35వ పేజీలో ఈ యొక్క NDDB యొక్క స్టేట్మెంట్ పక్కాగా ఉంది. అందులో వెజిటబుల్స్ ఆయిల్స్ ఉన్నాయి, జంతు అవశేషాలు ఉన్నాయని చెప్పేసి ఇచ్చిన సందర్భంగా ఈ రోజు మనం 29వ తారీఖు అన్ని గుడులు కూడా ప్రక్షాళన అనేది చేయడం జరిగింది. దానికి ఇది ప్రజలు ఆగ్రహించారు. మన పార్టీ మనుగడ ఉండదు, మన పార్టీ నాశనం అయిపోతే ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి, ఇంకా మన బతుకు అయిపోయిందని ఈ జగన్మోహన్ రెడ్డి ఒకే ఒక పరిణామం డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొచ్చి అంబటి రాంబాబు అనే వ్యక్తిని బలి పశువుగా చేసి ఈ రోజు అనవసరంగా ఈ యొక్క రాంబాబు దగ్గర బూతులు మాట్లాడించినటువంటి పరిస్థితి. ఈ యొక్క శ్రీలోలుడు ఏదంటే అది మాట్లాడి రాంబాబు ఈ రోజు మన 75 సంవత్సరాల ముఖ్యమంత్రి, 75 సంవత్సరాల వయసు గల ఈనాటి ముఖ్యమంత్రి, 40 సంవత్సరాల రాజకీయం కలిగినటువంటి రాజకీయ అనుభవం కలిగి 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు కోరుకున్నటువంటి ఈనాటి ముఖ్యమంత్రి మీద ఇటువంటి మాటలు అసభ్యకరం. అదే విధంగా ఈ రోజు ఈ ప్రజలందరికీ కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలి. మన ముఖ్యమంత్రి కూడా ఈ రోజు బహిరంగ క్షమాపణ చెప్పి ఈ రోజు అతనికి జైలు శిక్ష కాదు, అంతకంటే మించి శిక్ష వేయాలని చెప్పేసి ఈ రోజు ఈ సందర్భంగా ఈ యొక్క ఇష్టబొమ్మ తగలబెట్టడానికి అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. థ్యాంక్ యూ. నాయకులు, కార్యకర్తలు, బీజేపీ ఎస్ఎం నాయుడు గారు, సోదరిమణులు అందరూ కూడా, పత్రికా సోదరులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు నిన్న జరిగినటువంటి విషయాన్ని డైవర్ట్ చేసే దానికోసం ఈ రాజకీయం ఉపయోగిస్తా ఉన్నారు. తిరుమలలో జరిగింది అడిగితే దాన్ని డైవర్ట్ చేసేదాని కోసం ఒక ఈది రౌడీని వాడు మంత్రిగా చేశాడు. వాడు ఈది రౌడీ పొరికి, వాడు భాష వేరు. ఆ రోజు ఆ పొరికి మంత్రి పొరికి తయారు చేసింది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి సంస్కృతి సాంప్రదాయాలు ఉంటే ఇవన్నీ చేయడు. జగన్మోహన్ రెడ్డికి వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం లేదు, పెట్టబట్టి తిరిగి వచ్చేసే పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి. కోట్లాది మంది మరి పూజించేటువంటి ఏడుకొండల స్వామి వెంకటేశ్వర స్వామిని, ఆ స్వామి మీద జగన్మోహన్ రెడ్డి నమ్మకం లేదు. మరి ఆ ప్రజలు పొరపాటు అవకాశం చెప్పి మొత్తానికి పూర్తి చేసి మట్టేస్తానని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ఆ చరిత్ర అయిపోయింది. ఎందుకంటే 5 సంవత్సరాల పరిపాలనలో ఏ విధంగా ఉండిందో ప్రజలు చూశారు. ఈ రోజు పరిపాలన ఏ విధంగా ఉందో, మరి ఆయన పరిపాలనలో అప్పులు చేసి బ్యాంకులను అప్పులు చేసేసి వీళ్ళకి అప్పు కూడా పుట్టకూడదని మొత్తం పేపర్లు ఆడు మానేసిపోయాడు. అయితే ఈ రోజు మన ముఖ్యమంత్రి ధైర్యంగా అనుభవించాడు కాబట్టి
ఈ రోజు కేంద్ర సహాయ సహకారాలతో అన్ని రకాలుగా ఈ రోజు సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి వైపు రెండు కళ్ళుగా చూసి పనిచేస్తున్న ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి. కాబట్టి అన్ని వారం లేక ఏదో ఒకటి చేయాలని చెప్పని ఇట్లాంటి పనికి మాలిన ఎదవాలను పెట్టుకొని ఇలాంటి పనులు చేసుకుంటే జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలా, ఇంక నువ్వు శాశ్వతంగా రాజకీయాలు కూడా ఉండవు అని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇట్లాంటి పూరికలను పెట్టుకొని ఇలాంటి పనులు చేస్తే ప్రజలందరూ కూడా నిన్ను కూడా చీకొడతారు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి 70 సంవత్సరాల వయసు, ఆయన ఒకసారి కాదు 4-5 తూర్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ఉంటే చంద్రబాబు నాయుడిని ఈ ఈది రవిడి తిడతాడా? ఇక కుక్కేడు కుక్క ఏ విధంగా బహుమం అంటుందో అదే విధంగా ఆవిడికి కుక్కరిసి ఆ కుక్కరిసిన దానివల్ల ఇటు పిచ్చి బట్టి మాట్లాడినాడే గాని తెలిసి మాట్లాడలేదు. వాడికి ఎదవ పురికి రౌడి ఎవరికైనా తెలుసు. మరి అమ్మటి అంటేనే వాడికి పూరికేదని కూడా తెలుసు. ఆ పూరికేదో ఒక మంత్రి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి నాయకుడు చంద్రమోహన్ రెడ్డి చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి ఎదవల్ని అందరూ కూడా చెప్తూ కొడతారు, ఆడ కూడా తిరగనీరు. ఈ రోజు వాడు ఎన్ని చెప్పు దెబ్బలు తిన్నాడో మీరే వీడియోలో చూశారు. మహిళలే చెప్తూ కొట్టారు. ఆ ఏదో మాట్లాడిన మాటలకి మహిళమ్మ తల్లు వచ్చి చెప్పు తీసుకొని కసిగా కొట్టారు. కసిగా, అది కూడా ఊరికే కాదు, చెప్పులు పెరుక్కొని వాళ్ళు వచ్చి కొట్టారంటే నీకు ఇక బుద్ధి రావాలని చెప్పని కూడా తెలియజేస్తూ, నువ్వు ఎంత ఎదవో ఈ రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది కూడా చూశారని చెప్పని కూడా తెలియజేస్తూ, అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. నశించాలి సంబరాల రాంబాబు. లోకేష్ నాయకత్వం, లోకేష్ నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, జై చంద్రబాబు, జై తెలుగుదేశం. వచ్చేయండి బాబునాయుడు. జోగి రమేష్, జోగి రమేష్, అంబటి రాంబాబు, అంబటి రాంబాబు.